పిల్లలు ఈరోజు పక్షుల్లో ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుందో చూద్దాం. ఏ ప్రాణికైనా సృష్టిలో తీయనిది, అపురూపమైనది మాతృత్వం. అది పక్షికైనా సరే. పక్షి గుడ్లను పెట్టి పిల్లను కంటుంది. మా ఇంటి గ్రిల్స్ పైన కుండీలను పెట్టాను. అందులో 2 పావురాలు జతకూడి కొద్ది రోజుల తర్వాత ఆడపావురం 2 గుడ్లు పెట్టింది నాన్న. చూద్దామని దగ్గరికి వెళ్తే అమ్మో, నా గుడ్లను ఏం చేస్తారో అని ఎంత భయమో. ఆ గుడ్లపైన కూర్చొని కదలనైనా కదలదురా. అసలు పొదగడం అంటే కోడి పెట్ట ఒక్కటే గుడ్లను పొదుగుతుంది కదా. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే మగపావురం కూడా గుడ్లను పొదుగుతుంది. ఆడపావురం ఆహారం కోసం వెళ్తే మగపావురం గుడ్లపైన కూర్చొని పొదుగుతుందన్నమాట. అంతేకాదు, గుడ్డు నుండి పిల్ల బయటికి వచ్చి అది పెరిగే వరకు ఏదో ఒక పావురం తప్పనిసరిగా పిల్లను కనిపెట్టుకొని ఉంటుందిరా. గుడ్డుపై పెంకును ముక్కుతో పొడిచి పిల్ల పక్షిని ఈ ప్రపంచంలోకి ఎప్పుడు తీసుకొని రావాలా అని తల్లి పక్షికి ఖచ్చితంగా తెలుసురా. పై పెంకు పైన ఏ చోటున ఎంత బలంతో ముక్కుతో తాగాలో కూడా తల్లి పక్షికి క్షుణ్ణంగా తెలుస్తుంది చూడు. అది చాలా అద్భుతం. పిల్ల పక్షికి ఏ గాయము తగలకుండా సరైన ప్రదేశంలో సరైన సమయంలో ముక్కుతో గుడ్డును బద్దలు కొట్టడం, పిల్ల పక్షిని ప్రపంచంలోకి ఆహ్వానించడం, ఇవన్నీ అద్భుతంగా ఉంటుంది. గుడ్లను పొదగడం మొదలుపెట్టిన 20వ రోజున తల్లి పక్షి గుడ్డు మీద కూర్చోవడం మానేసి అటు ఇటు తిరగడం మొదలుపెట్టింది ఎందుకనో. తర్వాత పక్షి చాలా జాగ్రత్తగా గమనిస్తూ తలను అటు ఇటు తిప్పుతూ గుడ్డుపైన మరి పిల్ల కదలికను జాగ్రత్తగా వింటుందేమో నాకు తెలియదు, కానీ తలను జాగ్రత్తగా నిక్కించి గురి చూసి 2 ముక్కు పోట్లతో గుడ్డును పగలగొట్టింది. పిల్ల పక్షి బయటికి వచ్చింది. ఒళ్ళంతా కంటే కొంచెం ముక్కే పెద్దదిగా కనబడిందిరా. చిన్నపాటి శరీరం, పింక్ కలర్లో దాని శరీరం ఉంటుంది. దానిపైన ఎలాంటి ఈకలు సరిగ్గా రావు. పక్షి ప్రపంచంలో 2 దృశ్యాలు అతి మనోహరమైనవిగా చెప్పవచ్చురా. ఒకటి, గుడ్డును బద్దలు కొట్టి తల్లి పక్షి పిల్ల పక్షికి ఈ ప్రపంచంలోకి తీసుకురావడం అనేటువంటిది మొదటిది. అలా వచ్చిన పిల్ల పక్షి నోటికి ఆహారం అందిస్తూ తల్లి పక్షి పెంపకం కొనసాగించడం రెండవది. మనం ఎలాగైతే పిల్లలను తండ్రులు చాలా జాగ్రత్తగా దగ్గరగా పట్టుకొని పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుతూ ఉంటారో, అలాగే అవి కూడా కొంచెం పెద్ద పెరిగే వరకు ఆ పిల్లలకు వెచ్చదనాన్ని ఇస్తూ వాటిపైనే ఉంటాయి, వాటి దగ్గరగా ఉంటాయన్నమాట. ప్రతిరోజు అది ఆహారంకి వెళ్ళినప్పుడు ఏదో ఒక పక్షి, తల్లి పక్షో తండ్రి పక్షో, ఈ రెండిట్లో ఒకటి ఆహారానికి వెళ్తే ఇంకొకటి వాటిపైనే వెచ్చగా కూర్చొని కాపాడుతూ ఉంటాయి. ఇక పుట్టిన 2వ రోజు నుంచి పిల్లలకు నోటితో అవి ఏవో నోట్లో పొడుచుకొని తింటున్నాయి ఏంటా అని గమనిస్తే అది ఏం చేస్తుందట అంటే ఏమన్నా పురుగులు తెచ్చిపెట్టిందేమో అనుకున్నా. కానీ ఇంకొక అద్భుతం ఏంటంటే ఆ పుట్టిన పిల్లలకి గింజలు అలాంటివి తినరాదు కాబట్టి తల్లి పక్షి తాను ఏరుకొచ్చుకున్నటువంటి గింజలు ఏవైతే ఉంటాయో వాటిని నోటిలోనే కాసేపు నానబెడుతుందట. అలా నానిన తర్వాత మెత్తపడ్డటువంటి విత్తనాన్ని ఆ కంఠంలో నానబెట్టుకున్నటువంటి మెత్తబడిన విత్తనం నుంచి వచ్చినటువంటి ఒక ద్రవ పదార్థం, దాన్ని క్రాప్ మిల్క్ అంటారట. సో వాటిని మాత్రమే ఆ పిల్లలకి అందిస్తుందంట. ఇలా నెమ్మదిగా రోజులు గడుస్తున్నారా, రోజు చూస్తున్నా ఏం చేంజెస్ వస్తున్నాయని. ఇలా గులాబీ రంగు నుంచి మెల్లమెల్లగా కొంచెం పసుపు తెలుపు లాగా లైట్ కలర్కి వచ్చేసాయి. అంటే ఇక మెల్లమెల్లగా లైట్గా మెత్తటి ఈకలు వస్తున్నాయి అన్నమాట. ఇది తర్వాత చూసినట్లయితే కొంచెం నల్లగా కొంచెం సున్నితమైనవి కాకుండా కొంచెం షార్ప్గా ఉన్నటువంటి ఈకలు లాంటివి బయటకు వచ్చాయి. ఇక 5వ వారానికల్లా అవి కాస్త అటు ఇటు నడవడం మొదలుపెట్టాయి. వీటి కండ్రపలకు అనుబంధంగా మరొక పొర రక్షణగా ఉందిరా. అదేంటా అంటే ఇప్పుడు కోడి ఇలా ఉన్నప్పుడు కళ్ళు ఇట్లా మూసి మూయకుండానే ఒక పొర లాంటిది ఒకటి పడుతుంది దాని కంటికి. అలాగే పావురానికి కూడా అవి ఎండల్లో
ఎడారి ప్రాంతాల్లో అన్ని ప్రదేశాల్లో ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి కదా. సరే అలా ఎగిరినప్పుడు వాటి కళ్ళకు రక్షణగా ఉండడం కోసం డస్ట్ కానీ ఏవి పడకుండా ఉండడం కోసము అలా రక్షణ పొరగా ఇంకొకటి ఉంటుందన్నమాట. అయితే ఇంకా కొద్ది రోజుల్లోనే ఇక వాటి ఒళ్ళంతా ఈకలు నీలిరంగు నుంచి ఒక రకమైనటువంటి బ్లాక్ లాంటి కలర్ నుంచి లైట్ నీలి కలర్కి చేరుకున్నాయిరా. ఇక నేల మీద నుంచి చాలా నెమ్మదిగా గ్రిల్స్లోకి ఎలా ఎగరాలో వాళ్ళ అమ్మ చూపెట్టింది. ఆ గ్రిల్ మధ్య నుండి ఎలా ఎగరాలో చూపిస్తోంది చూడండి. అలా మెల్లగా కొద్ది రోజుల్లోనే అవి ఎగిరిపోయాయి. ఇలా పిల్లలు గుడ్డు నుంచి వచ్చింది మొదలు స్వతంత్రంగా ఎగిరే వరకు తల్లి తండ్రి ఆ రెండు పక్షులు కూడా ఎంత బాధ్యతగా ఉన్నాయో, పిల్లలు తమ పిల్లలను అలా స్వతంత్రంగా తాము బ్రతకడాన్ని నేర్పే పక్షుల పెంపకం ఎంత తెలివైనది, ఎంత నేర్పు ఓర్పుతో కూడినదో కదా. మీరు కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి చెట్టు పైన ఎన్నో పక్షులు ఉంటాయి కదా, అవి వాటి పిల్లల్ని ఎలా సంరక్షిస్తున్నాయి, అవి పిల్లల్ని ఎలా కంటున్నాయి, ఇలాంటి ప్రాజెక్ట్స్ని మీరు కూడా చేయండి. ఓకేనా?